విషయంలో నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత అది ఎందుకు కూల్చారు, ఎలా కూల్చారు అనే దాని మీద కొండా సురేఖ్ గారు, మన మంత్రి, రాష్ట్ర మంత్రి, ఆవిడ మాట్లాడిన మాటలు ఈరోజు చాలా హాట్ టాపిక్ అయ్యాయి. సో ఆవిడ ఏం మాట్లాడిందని మనం చూసాం, అందరూ వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సో ఒక మహిళా మినిస్టర్గా ఆవిడ అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? సురేఖక్కతో నేను కూడా కలిసి అంటే కొంచెం వర్క్ చేయడం జరిగింది. బట్ ఆమె ఎప్పుడు కూడా చాలా ఆలోచించి మాట్లాడుతుంది. ఏ సెంటెన్స్ అయినా సరే, ఒక సెంటెన్స్ బయట మాట్లాడే చాలా ఆలోచించి మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడింది అనేది నాకు అసలు బ్యాక్ ఎండ్ ఇది ఏంటి అనేది కనెక్షన్ నాకు తెలియదు. బట్ అది ట్విట్టర్ లైక్ ఆ వీడియో అయితే నేను చూసిన పర్టికులర్ వీడియో విచ్ ఇస్ వెరీ రాంగ్. అంటే ఒక అమ్మాయి గురించి అట్లా మాట్లాడొద్దు అసలు, అండ్ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడానికి లేదు. సో అదేదో మనము ఇంట్లో మంచి కదా, ఏదో చిన్న వచ్చి ఇట్లా జరిగింది అని చెప్పేసినారు ఆవిడ. మరి ఎందుకు మీడియాలో చూసినట్టు లేకపోతే ఇట్లా ప్రూఫ్ తోని చెప్పినట్టు చెప్పినారు, విచ్ ఈస్ నాట్ రైట్. అండ్ సమంత గారి గురించి మాట్లాడాలంటే అసలు ఆవిడ కంబ్యాక్ ఇచ్చిన విధానం గానీ, ఆమె హెల్త్ ఇష్యూస్ నుంచి ఫైట్ చేసింది, షీఈస్ ఎ ఫైటర్. బయటపడి ఎంత కరేజియస్ గా ఉంటది అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ ప్రూఫ్స్ లేని వాటి గురించి ఇట్లా కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఐ థింక్ అది అపాలజీస్ కూడా చెప్పినట్టున్నారు. బట్ నెక్స్ట్ టైం నుంచి అట్లా జరగకుండా ఉంటే బాగుంటది అని అనుకుంటాం. కానీ దట్స్ వాట్ ఐ థింక్, లైక్ విచ్ ఇస్ లైక్ అబ్సర్డ్. అదైతే చెప్పొద్దు, అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. బట్ నిజంగానే ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో గతంలో కూడా ఆమె మీద కూడా అన్న చెల్లెల మధ్య కూడా కొంత ఇష్యూ చేశారు అనేది కూడా వచ్చింది. ఒక రాఖీ సందర్భంలోనూ, ఇంకో రకంగానూ శాల్వా కప్పే సందర్భంలోనూ అన్న చెల్లెలకు కూడా ఎక్స్ట్రా డాష్ కలిపే విధంగా కూడా మాట్లాడారు కొంతమంది. ఆవిడ కూడా గతంలో చాలా బాధపడ్డారు. సో అవన్నీ మనసులో పెట్టుకుని ఈరోజు ఇలా మాట్లాడారా లేదా అనే దాని మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కానీ ఏదేమైనా ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని మీ ఒపీనియన్? అండ్ అది కూడా మీడియాలో మనం ముందు అట్లా మాట్లాడడం అనేది ప్రూఫ్ లేకుండా కరెక్ట్ కాదు. కానీ అదే ముందు దాని తర్వాత ఏమైనా కాన్వర్సేషన్ ఉన్నదా, లేకపోతే అది ఇప్పుడు నాది ఎట్లయిపోయిందంటే ఇక ఏ చూసినా కూడా ముందు వెనకాల ఏమైనా ఉండి ఉంటది రా, ఇది బాబు అని నమ్మేటట్లేదు అన్నట్టు. ఇట్లా ఇది ఎడిటెడ్ కావచ్చురా, ఏదో టాపిక్ మాట్లాడేటప్పుడు ఇది మాట్లాడింది అట్లా అనిపిస్తుంది, ఏ చూసినా అనిపిస్తుంది. బట్ సో సాడ్ టు లిసన్ దట్. ఓకే, సో మరి ఏంటి విశేషాలు? బయటకు వచ్చేసారు, ఎలా